హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన గార్డెన్‌లోకైతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసే ఉంటారు కదా! సో, అదేనండి మన గార్డెన్‌లోకైతే పెంగ్విన్ వచ్చేసింది. సో, ఇదైతే రియల్ పెంగ్విన్ కాదండి. పెంగ్విన్ అయితే మేమే చేసేసామనమాట. సో, మన గార్డెను అసలు మన రియల్‌గా గార్డెన్ పెంచే వాళ్ళకే ఆ అనుభూతి అనేది తెలుస్తదనమాట. గార్డెన్‌లో ఇలా మంచిగా పైకి రాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి అంటే మన గార్డెన్‌లో మొక్కలతో పాటు ఇలా చిన్న చిన్న మంచి పెంగ్విన్ను, పీకాకు ఇలాంటివి కూడా ఉంటే చూడ్డానికి నేచరు సూపర్ అనిపిస్తదనమాట. అండ్ మైండ్ రిలాక్సేషన్ కూడా సూపర్‌గుంటదనమాట. సో, దానికోసం మేము ఇలా చిన్న చిన్న టాయ్స్ లాగా అయితే బొమ్మలైతే తయారు చేసి పైన గార్డెన్‌లో అయితే పెట్టాలి అనుకుంటున్నాము. సో, దానికోసం ఈ మెటీరియల్ అంతా ఈ విధంగా తీసుకొని చేస్తున్నామనమాట. దీనికి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే ఇలా థర్మాకోల్ షీట్. ఇవేంటంటే ఈ పేపర్ మీద ఇవి డ్రా చేసుకోవచ్చండి. ఇవి ప్రింటౌట్ కూడా తీయించుకోవచ్చనమాట. మనకు ఆన్‌లైన్‌లో నంబర్ ఆఫ్ దొరుకుతాయి. సో, ఈ ఈ కా ఈ థర్మాకోల్ కార్డ్‌బోర్డ్‌ని కట్ చేయడానికి ఇలా స్పెషల్ నైఫ్స్ ఉంటాయన్నమాట. ఇవి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవైతే చాలా పర్ఫెక్ట్‌గా కట్ అవుతాయన్నమాట. సో, వీటినైతే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మంచి షేప్ అయితే వచ్చేస్తదండి. ఎగ్జాక్ట్ మనం ఫిగర్ ఎలా అయితే అవుట్ ఇస్తామో ఆ స్కెచ్‌తో మనం గీసాం కదండీ! అది ఎలా అయితే మనం గీసామో కటింగ్ కూడా సేమ్ అలానే వస్తది. ఈ నైఫ్స్‌తో అయితే. ఇవి స్పెషల్‌గా ఇలా కార్డ్‌బోర్డ్స్ కటింగ్ నైఫ్స్ అనమాట ఇవి. చాలా బావుంటాయి. ఇంకా ఎడ్జెస్ మొత్తం ఈ విధంగా నీట్‌గా థర్మాకోల్‌ని మొత్తం ఇలా రఫ్ చేసుకుందామండి. ఎందుకంటే మనం సిమెంట్ వేసినప్పుడు అవేం పట్టుకోకుండా నీట్‌గా షేప్ అయితే రావాలి కదా! సో, దానికోసం అనమాట. ఇప్పుడు పైన ఒక లేయర్ ఈ విధంగా గమ్ అయితే ఆహ్, పెట్టేసుకొని సపోర్ట్ కోసమండి. అది మనం పోసిన సిమెంటు కిందకి కారిపోకుండా సపోర్ట్ కోసం ఈ థర్మాకోల్ అనేది ఒకటి పెట్టాము. సిమెంట్ మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకొని చూడండి ఇలా కలుపుకొని మొత్తం ఈ విధంగా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దాని మీద ఈ విధంగా అయితే పోసేసుకోవాలన్నమాట. పోసుకొని దీన్ని ఆరిందాక ఈ విధంగా ఎండలో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎండలో పెట్టుకోవచ్చు. మేబీ ఇప్పుడు రైనీ సీజన్ కదా! వర్షం పడుతుంటే లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. సో, ఆఫ్టర్ దట్ ఎండిన తర్వాత ఈ విధంగా మొత్తం థర్మాకోల్‌ని అయితే రిమూవ్ చేసేయాలి. సో, చూడండి మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు గనుక ఇది ఇంకా బాగా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. సో, ఈ విధంగా అయితే థర్మాకోల్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసేసాము. ఇప్పుడు దీన్నేంటంటే ఇలా మంచిగా స్క్రబ్ చేసుకోవాలనమాట. ఎక్కడన్నా ఎక్స్ట్రా సిమెంట్ ఏదన్నా ఉన్నా లేదా ఎక్స్ట్రా థర్మాకోల్ షీటు దీనికి అంటుకొని ఉన్న ఈ విధంగా అయితే మొత్తం ఇలా స్క్రబ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్‌గా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే కదా మనకి అవుట్‌లుక్ అపియరెన్స్ అనేది ఎగ్జాక్ట్‌గా కనిపించేది. సో, ఇలా చేశాక కొద్దిగా ఇలా ఎండలో అయితే కొద్దిసేపు ఉంచి తర్వాత దీన్నైతే ఒక 1 అవర్ అయితే ఈ విధంగా వాటర్‌లో అయితే నానపెట్టాలండి. ఎందుకంటే సిమెంట్ కదా కొంచెం వాటర్ అయితే పీల్చుకొని స్టిఫ్‌గా అయితే తయారవుతుందనమాట. కొంచెం గట్టి పడతది. సో, దానికోసం ఒక 1 అవర్ అయితే ఈ విధంగా అయితే వాటర్‌లో అయితే డిప్ చేసేసి నానబెట్టేయాలన్నమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ లాగా గార్డెన్‌లో కూడా ఉంటే రియల్‌గా గార్డెన్ చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటదనమాట. అసలేంటంటే రియల్‌గా బ్రెయిన్ అనేది రిలాక్సేషన్ కావాలి. రియల్‌గా టైం పాస్ చేయాలి అంటే గార్డెన్ అయితే
ఇలా మెయింటైన్ చేసే వాళ్ళకైతే డెఫినెట్లీ తెలుస్తుందండి. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న టాయ్‌లు కూడా ఉంటే ఇంకా చాలా బావుండిద్దనమాట. దానికోసం మా ఈ చిన్న ప్రయత్నం అనమాట. సో, దాన్నైతే ఆ విధంగా మళ్ళీ స్క్రబ్ చేసేసుకొని, ఇలా నార్మల్ వాటర్ పోసేసుకొని దాన్నైతే ఈ విధంగా మొత్తం కడిగేసుకుంటున్నామనమాట. చూడండి ఈ విధంగా కడిగేసుకొని శుభ్రంగా దీనికి ఇప్పుడు పెంగ్విన్‌కి దీనికి నుంచోబెట్టడానికి ఒక సపోర్ట్ కావాలి గదండీ మనకి కింద. సో, దాన్ని బేస్ అయితే మళ్ళీ ఇప్పుడైతే కట్ చేసుకోవాలనమాట. ఇలా పెంగ్విన్ నుంచొని ఉండాలి కదా! సో, నుంచొని ఉండాలంటే డెఫినెట్‌లీ బేస్ అనేది ఒకటి మనకి నీడ్ అనమాట. సో, ఆ బేస్ కోసం ఈ విధంగా మళ్ళీ థర్మాకోల్ షీట్‌నయితే మళ్ళీ కట్ చేసుకుంటున్నామనమాట. ఈ విధంగా చూడండి ఎలా కట్ చేస్తున్నామో. అసలు ఈ నైఫ్స్ అయితే భలే ఉండేయండి అసలు. ఎగ్జాక్ట్ లైన్ ఏదైతే గీసామో ఆ లైన్‌లో అయితే వెళ్ళిపోతుందనమాట. సో, మళ్ళీ సిమెంట్ అయితే పోకుండా ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం చూపించాం కదండీ సపోర్టు అడుగున థర్మాకోలు. సో, ఆ విధంగా సపోర్ట్ అయితే ఈ విధంగా పోసేసి మళ్ళీ ఇప్పుడైతే సిమెంట్ అయితే మనం కలుపుకోవాలన్నమాట. కొంచెం ఏదైనా మనకి ఇప్పుడు ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు మనకి ఐరన్ సువ్వల్లాగా పెడతాం కదండీ! ఏంటంటే గట్టిదనం కోసం అనమాట. సో, అలాగే మనమైతే ఇప్పుడు ఒక మంచి ఆహ్, ఇలా గమ్ పెట్టేసి దీన్ని మొత్తాన్ని అంటించేసుకోవాలి. ఇప్పుడు మీకు వైర్ అనేది చూపిస్తాను. వైర్ అంటే అది ఇది ఈ టైప్‌లో వస్తాయి కదండీ మనకి. సో, అల్యూమినియం వైర్స్ ఇవి. ఇవైతే ఇలా ఈ సువ్వలైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనం పోసే బేస్ స్టిఫ్‌గా ఉండడానికి. చూడండి ఇలా పెట్టేసుకొని మంచిగా అవి ఎన్ని కావాలో మనకి మనం ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని పీసులైతే కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం బేస్‌లనైతే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట. మనం ఒకసారి లెంత్ కూడా మీకు అడ్డంగా నిలువుగా ఎంత ఉందో చూసుకొని అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లమ్ అవుతుంది కదా! మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అదంతా. సో, ఎంతవరకు ఉందో అలా మెజర్మెంట్ లాగా చూసుకొని కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇవి హారిజాంటల్ అండ్ వర్టికల్ టైప్‌లో అలా మొత్తం పెట్టుకోవాలన్నమాట. అడ్డంగా, నిలువుగా వీటినైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం సిమెంట్ అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఫస్ట్ బేస్ అయితే మనం పోసేసుకోవాలన్నమాట దీంట్లో. ఫస్ట్ సిమెంటే బేస్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాతే మనం కట్ చేసిన ఆ సువ్వలైతే ఈ విధంగా అయితే పెడతామన్నమాట. అడ్డంగా, నిలువుగా ఇలా. ఎందుకంటే బేస్ చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండటానికి మనం మన ఇంటికి స్లాబ్ అయితే ఎలా వేస్తామో సేమ్ బేస్ కూడా అలానే వేసేసుకోవాలండి. చూడండి. సో, ఈ విధంగా పోసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ పెంగ్విన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఎందుకంటే ఇది ఇలా నుంచుండిపోవడానికి. మనం దేని మీదైనా పెట్టుకున్నా కూడా ఇలా స్ట్రాంగ్‌గా నుంచుంటదనమాట. సో, దీన్నైతే ఎండలో అయితే ఎండబెట్టేసేయాలి మొత్తము. సో, ఈ విధంగా ఎండబెట్టేసిన తర్వాత సేమ్ మనం ఫస్ట్ పెంగ్విన్ ఎలా చేసామో అలానేననమాట. వాటర్‌లో నానబెట్టేసుకోవాలి ఈ విధంగా. నానబెట్టేసిన తర్వాత చూడండి బేస్ ఎంత చక్కగా, ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసిందో. సో, దీన్ని కూడా మనం
స్క్రబ్బర్ పేపర్స్ ఉంటాయి కదండీ! ఆ పేపర్స్‌తో మంచిగా నీట్‌గా అలా స్క్రబ్ చేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఎండబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండబెట్టేసుకొని ఒక కోటింగ్ ఆల్రెడీ వైట్ పెయింట్ అయితే వేసేసామన్నమాట. మళ్ళీ సెకండ్ లేయర్ అయితే వేసేస్తున్నాము. వైట్‌గా మొత్తం వైట్ పెయింట్ అయితే వేసేస్తున్నాము. ఈ విధంగా అసలు అవుట్‌లుక్ అయితే అసలు భలే వచ్చిందండి. చాలా చాలా మన కటింగ్‌లోనే ఉంది అంతా. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే అసలు రియల్‌గా చాలా బాగొచ్చింది. అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది రియల్‌గా. సో, ఈ విధంగా ఒక కోటింగ్ అయితే వేసేసుకున్నాం వైటు. ఇప్పుడేంటంటే పెంగ్విన్‌కి ఫస్ట్ ఇక్కడ బ్లాక్ లేయర్ అయితే ఒకటి ఇలా దాని రెక్కలకి ఫ్రంటు, నెక్ భాగము అండ్ బ్యాక్ అంతవరకు షోల్డర్స్ వటికి వేసేస్తున్నామన్నమాట. ఈ విధంగా దాని ముక్కొచ్చేసే వరకు యెల్లోగా ఉంటుంది కదా! సో, యెల్లోగా ఉంటుంది అని కొంచెం ప్యాచెస్ అయితే ఉన్నాయి. సో, అవి కూడా అయితే అవుట్ వచ్చేసింది లైన్. సో, అవి కూడా ప్యాచెస్ అయితే వేసేసుకుంటున్నామన్నమాట. ఈ విధంగా చూడండి బ్లాక్ కలర్ వేసేయగానే దాని అవుట్‌లుక్ షేప్ ఎలా కనపడుతుందో మనకి, ఎంత మంచిగా కనపడుతుందో అసలు. చాలా అవుట్‌లుక్ అపియరెన్స్ అయితే రియల్‌గా సూపర్ అనమాట అసలు. ఎంత బాగైతే వచ్చేసిందో అంటే అంత బాగొచ్చిందనమాట. సో, ఇది బ్లాక్ అనేది డౌన్ వాటికి వేసేసుకుంటున్నామండి. చూడండి. ఇలా మన గార్డెన్‌లో చిన్న చిన్న మంచి టాయ్స్‌నైతే పెట్టుకుంటే చాలా చాలా బావుంటుంది అనే ఒక చిన్న ఐడియాతో మేము ఇలా పెట్టుకోవాలి అని అనుకున్నాము. సో, దానికోసమే ఇలా చిన్నగా మా ఓన్‌గానే మేమైతే తయారు చేసుకున్నాము. బిఫోర్ వీడియోలో ఇదే పద్ధతిలో మేము పార్ట్స్ కూడా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి మన గార్డెన్‌లో. ఎవరైనా ఆ వీడియోస్ పార్ట్స్ ఎలా చేసాము అనేది ఎవరికైనా స్మాల్ స్మాల్ ఐడియాస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో పార్ట్స్ ఎలా చేసామో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఎవరైనా వాచ్ చేయాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయొచ్చు. కేవలం కొన్ని స్మాల్ స్మాల్ తెలిసినా కూడా మనం చేసే వాటిల్లో కొన్ని స్మాల్ స్మాల్ ఐడియాస్ అయితే చాలామంది తెలుసుకోగలుగుతారండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా అందరూ వేరే వాళ్ళ మైండ్ సెట్స్, థాట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అలా వాళ్ళ దగ్గర నుండి కూడా మనం చిన్న చిన్న ఐడియాస్ అయితే తీసుకోవచ్చనమాట. చాలా బాగా. సో, ఎవరికైనా పార్ట్స్ ఎలా చేయాలి అనే ఐడియాస్ ఏమైనా కావాలి అనుకుంటే మేము ఎలా చేసామో ఆ వీడియోస్ కూడా అయితే ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకా ఆహ్, నో నోస్ భాగంలో యెల్లో కలర్ అయితే వేసేస్తున్నామండి మేము. సో, ఫైనల్‌గా మన పెంగ్విన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగైతే బుజ్జి పెంగ్విన్ ఎంత బాగైతే వచ్చిందో. దీన్ని గార్డెన్‌లోనే కాదండి మన హాల్‌లో కూడా ఎక్కడైనా మన ల్యాప్‌టాప్ టేబుల్స్ మీద, విండోస్ ఆర్ అదర్‌వైజ్ షెల్ఫుల్లో ఎక్కడైనా ఈ విధంగా మంచి డెకరేషన్‌గా కూడా పెట్టుకోవచ్చనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.